నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి. ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. విజయవాడలో పీఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద హాఫ్ శారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. కొన్ని గంటల్లోనే 61 లక్షల వ్యూస్. ఏపీని షేక్ చేస్తున్న రాజధాని ఫైల్స్. డబ్ల్యూటీసీలో 2వ ర్యాంకు టీమిండియా. కింగ్ చార్లెస్ కు క్యాన్సర్. బకింగ్హామ్ ప్యాలెస్ వెల్లడి. మమ్మల్ని గెలిపిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తాం. భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ హామీ. సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో బాల్కసుమన్పై కేసు నమోదు. కశ్మీర్లో భారీ హిమపాతం. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. నేటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్. బైక్ ను ఆర్టీసీ బస్ ఢీకొనడంతో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన జహీరాబాద్ లో చోటు చేసుకుంది. జహీరాబాద్ పరిధిలోని పాసాపూర్ వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. భీంగల్ నుండి మెట్టల్పై వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనగా బస్సు రోడ్డు అంచులకు వెళ్లి ఆగిపోగా బైక్ నుజునుజు అయింది. బైక్ పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలవగా 66 మంది బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టర్నింగ్ నుంచి ఆయన స్పీడ్ వస్తుండు, మళ్ళీ నాకే అంటుండు నీదే తప్పు ఉంది అనేసి. బండి పడ్డది అక్కడ. నేను ఒకవేళ నా తప్పు ఉంటే నేను అటు సైడ్ పడాలి కదా, మరి ఇటు సైడ్ పడ్డది. ఇక మీరే చూడాలి. ఇక పోలీస్ వాళ్ళు ఏమన్నారు? ఇక పోలీస్ వాళ్ళు ఏమన్నారు, కాంప్రమైజ్ లేకుంటే రేపు రమ్మంటారు, రేపు వెళ్ళి మాట్లాడాలి. ఇక ఎస్ఐ వచ్చిండా? ఎస్ఐ లేదు, నా హోంగార్డ్ వాళ్ళు వచ్చారు అనుకుంటా. పేర్లు మనకు కూడా తెలియదు కన్ఫర్మ్గా. దక్షిణాదిలోని ఆభరణ ప్రియులకు అత్యంత ఇష్టమైన జ్యువెలరీ బ్రాండ్ గా ప్రఖ్యాతిగాంచిన పీఎంజే జ్యువెల్స్ సోమవారం విజయవాడలో అతిపెద్ద హాఫ్ సారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఆవిష్కరించింది. విజయవాడ ఎంజీ రోడ్లోని వివంత హోటల్లో ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు ఈ అద్భుత ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడలో మునిపెన్నడూ ఎరుగని విధంగా పీఎంజే ఆధ్వర్యంలోని అత్యుత్తమ ఆభరణాల శ్రేణిలో 10,000కు పైగా హ్యాండేజ్డ్ డిజైన్లు ప్రదర్శిస్తుంది. ఎగ్జిబిషన్ లో పీఎంజే జ్యువెల్స్ ప్రదర్శించిన అయోధ్య రామమందిర గోల్డ్ మినియేచర్ అందరినీ ఆకర్షించింది. 22 కిలోల బంగారంతో తయారు చేయబడిన ఈ రామమందిరం అసలు అయోధ్య రామమందిరం నుండి ప్రేరణ పొందింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పీఎంజే జ్యువెల్స్ ఏపీ రాష్ట్ర అధినేత శ్రీ హైదర్ అలీ, విజయవాడ పీఎంజే జ్యువెల్స్ స్టోర్ హెడ్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున హాఫ్ శారీ ఫంక్షన్స్ కి, అదేవిధంగా మరి మ్యారేజ్ ఫంక్షన్స్ కి తగ్గట్లుగా వందలాది డిజైన్స్ ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇప్పటికే మార్నింగ్ చాలా మంది మహిళలు ఎంతో ఆసక్తిగా ఈ రోజున ఈ వజ్రాల నగల్ని మరి పర్చేజ్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ వజ్రం అంటే మనందరికీ తెలుసు, చాలా విలువైనది. అదేవిధంగా గతంలో చూస్తే ఇది అందుబాటులో లేనిది, ఎవరో కొంతమంది ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేది అనే భావన ఉండేది. మంచి మంచి డిజైన్స్ని ఇవాళ పిఎంజే అనేది తీసుకొస్తా ఉంది. మరి మన సితార పాప ఇవాళ మనం చూసాం, పేపర్ తీయగానే 2వ పేజీలో బ్రహ్మాండంగా పెద్ద ఫ్రెష్గా పాప కనబడుతూ ఉంది. తను ఒంటి నిండా చక్కటి జ్యువెలరీతో చాలా అందంగా కళకళలాడిపోతూ అలా ఉండాలని ప్రతి ఆడపిల్ల కూడా కోరుకుంటుంది. మరి వాళ్ళ కోరికలు తీర్చడానికి చక్కటి డిజైనింగ్తో ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళకి ఇక్కడ అన్ని బడ్జెట్లో కూడా నగలు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని పీఎంజే జ్యువెలర్స్ వాళ్ళని అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి డిజైన్స్తో మీరు మహిళలకి చాలా దగ్గర కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ, నన్ను దీనిలో భాగస్వామ్యం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని సెలవు. రాజధాని అమరావతి రైతుల కష్టాలు, కన్నీరు గాథల మీద తీసిన రాజధాని ఫైల్స్ చలనచిత్రం ట్రైలర్ సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ట్రైలర్ విడుదలైన 20 గంటల్లో యూట్యూబ్లో 61 లక్షల మంది వీక్షించడం రికార్డుగా మారింది. యూట్యూబ్తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లు రాజధాని ఫైల్స్ క్లిప్పింగ్స్తో మారుమోగిపోతున్నాయి. ఈ ట్రైలర్లో ముఖ్యమంత్రి 4 రాజధానుల ప్రస్తావన, క్యాసినోలో గుడివాడ శాసనసభ్యుడు నానిని పోలిన వ్యక్తి, అమ్మాయిలతో చేసే క్లబ్ డాన్స్, ఏం పీకుతావో పీక్కు అంటూ అసెంబ్లీలో చేసే ప్రసంగం, పరదాల చాటున పర్యటించే ముఖ్యమంత్రి దృశ్యాలు ట్రైలర్లు హైలైట్ గా నిలిచాయి. అమరావతిని ఐరావతిగా, ఆంధ్రప్రదేశ్ అరుణప్రదేశ్ గా ఈ చిత్రంలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న చిత్రం విడుదల కానుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యూహం చిత్రం వివాదాలు, కోర్టు స్టేలతో ఆగిపోగా రాజధాని ఫైల్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్లో
టీమిండియా 2వ ర్యాంకు దూసుకొచ్చింది. వైజాగ్ వేదికగా జరిగిన 2వ టెస్టులో భారీ విజయంతో భారత్ ర్యాంక్ మెరుగుపడింది. ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ సేన 6వ స్థానంలో ఉండగా ఏకంగా 4 స్థానాలు ఎగబాకి 2వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 52.77%తో 2వ ర్యాంకులో ఉన్నది. WTC 2023-25 సర్కిల్లో ఇప్పటి వరకు భారత్ 6 మ్యాచ్లు ఆడగా 3 విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా చేసుకోగా 2 ఓడింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని బంకింగ్హామ్ ప్యాలెస్ సోమవారం రాత్రి వెల్లడించింది. చార్లెస్ కి ఇప్పటికే చికిత్స మొదలైందని తెలిపింది. అయితే అది ఏ రకమైన క్యాన్సర్ అనేది మాత్రం వెల్లడించలేదు. గత నెలలో ఆరోగ్య సంస్థతో ఆసుపత్రికి వెళ్లగా క్యాన్సర్ ను గుర్తించినట్లుగా తాజా ప్రకటనలో పేర్కొంది. సోమవారం నుంచే చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజుల పాటు తన విధులకు దూరంగా ఉండనట్లుగా తెలిపింది. వీలైనంత త్వరగా కోలుకొని ప్రజలు ముందుకు రావాలని సానుకూల దృక్పథంతో చార్లెస్ ఉన్నారని వివరించింది. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపిస్తే రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జార్ఖండ్లోని రాంచీలో జరుగుతున్న భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి గద్దెనెక్కాక దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కూడా ఆయన పేర్కొన్నారు. సోమవారం యాత్ర సందర్భంగా ఆయన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ ను పరామర్శించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటే ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలకసుమన్పై 294B, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ నా కొడుకు కబలతో మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల మందిలో పండుగకి కాశ్మీర్లో భారీ హిమపాతం కారణంగా జమ్మూ కాశ్మీర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. బందిపూర్, బారాముల్లా, కుప్వారా మీదుగా 2400 మీటర్ల ఎత్తులో అధిక హిమపాతం సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అంతేగాక రాబోయే 24 గంటల్లో దోడా, కిష్ట్వార్, పూంచ్, రాంబన్, గందర్బల్ జిల్లాల్లో 2200 మీటర్ల ఎత్తులో స్నోఫాల్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా హిమపాతం సంభవించే ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం కాశ్మీర్లో ఇలా అనేక జిల్లాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. దీంతో జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగినట్లుగా తెలుస్తుంది. మరోవైపు కాశ్మీర్లో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే బుధవారం నుంచి కాశ్మీర్లో వాతావరణం మెరుగుపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్ ను ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బియ్యాన్ని కిలో 29 రూపాయలకు విక్రయించనున్నారు. భారత్ రైస్ నేటి నుంచి NAFED, NCCF, కేంద్రీయ భండార్తో సహా అన్ని చైన్ రీటైల్లో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో 29 రూపాయలకు లభ్యమయ్యే భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బస్తాల్లో లభించనుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి. ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. విజయవాడలో PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద హాఫ్ శారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. కొన్ని గంటల్లోనే 61 లక్షల వ్యూస్. ఏపీని షేక్ చేస్తున్న రాజధాని ఫైల్స్. WTCలో 2వ ర్యాంకు టీమిండియా. కింగ్ చార్లెస్ కు క్యాన్సర్, బకింగ్హామ్ ప్యాలెస్ వెల్లడి. మమ్మల్ని గెలిపిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తాం. భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ హామీ. సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో బాలకసుమన్పై కేసు నమోదు. కశ్మీర్లో భారీ హిమపాతం, హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. నేటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్. ఇవి ఇవాల్టి బులెటిన్ హెడ్లైన్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.